వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని పరమేష్ వ్లాగ్స్. మేము ఊటీకి వెళ్తున్నాము. మాది ఆల్మోస్ట్ 6 days ట్రిప్ ఇది. మా ఆయన ట్రైన్ ఎక్కాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. చేలు బయటలు పెట్టద్దు, హెడ్ పెట్టద్దని పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరం వెళ్తున్నాము. కోయంబత్తూర్లో ట్రైన్ దిగి అక్కడ నుంచి మేము వెహికల్లో మళ్ళీ ఊటీకి అయితే బయలుదేరాము. ఇంతకుముందు టిఫిన్ చేసి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 3 hours జర్నీ ఉంటుందంట. సో మొత్తము ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వెదర్ బాగానే ఉంది. ముందు చలిగా ఉంటుంది అంటున్నారు. ఓకే, చూద్దాం ముందు. బట్ ఇక్కడ నుంచి అయితే చాలా లోయలు, కొండలు బాగుంది. ఆల్మోస్ట్ వెదర్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇల్లులు కలర్లో ఉన్నాయి. ఎత్తైన కొండల్లో ఇల్లు కట్టిరు, చాలా బాగున్నాయి. ఇక్కడ ట్రీ చూడండి, మొత్తం గ్రీన్లో మధ్యలో వాయిలెట్ వచ్చింది. అండ్ మేము ఏంటంటే ఊటీలో 1 month బిఫోరే రూమ్ బుక్ చేసుకున్నాము. ఇది కూనూరు రైల్వే స్టేషన్. హాయ్ గైస్, మేమైతే ఇప్పుడు బొటానికల్ గార్డెన్ కి వచ్చేసాము. హాయ్ గైస్, దిస్ ఇస్ బొటానికల్ గార్డెన్ ఫ్రమ్ ఊటీ. We enjoy the flower show of the Ooty, 127th flower show of the Ooty. See the colorful flowers here. కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం బంతి పూలు, వెరైటీ పూలు ఉన్నాయి. ఇది బొటానికల్ గార్డెన్. May 21, 22, 23, 24 అప్ టు 28 వరకు ఫుల్ ఇక్కడ బొటానికల్ గార్డెన్ లో ఫుల్ హంగామా ఉంటుంది. ఈ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 125 rupees అండ్ చిన్న వాళ్ళకి 75 rupees. ఇది 4th entrance అంట. చూడండి గ్యాస్ 127 years అవుతుందంట ఈ బొటానికల్ గార్డెన్ ఫ్లవర్ షో పెట్టేసి. మొత్తం ఫ్లవర్స్, గులాబీ పూలతోటి ఎంత అందంగా రెడీ చేశారో చూడండి. ఇక్కడ ఎలిఫెంట్ ఉంది. ఇది ఒక టెంపుల్ లాగా రెడీ చేశారు. Friends, these are the anthurium flowers we can see in the flower show. We can see in the one flower how many colors we had here. See here, all the flowers has bloomed. How nice to see all those things. These are zinnia flowers. We can see a variety of flowers. You all know that this is our African marigold. This is the yellow color is an African marigold. Yeah. Excuse me. See, these are the straight flowers are the drab salvia, and that white flowers are the candy tuft. This light pink and the white combination is very beautiful, and these are the Dantinus flowers. We can see these flowers. These are the Aster Emilius, they are saying. This is Inca marigold. We can see the different types of marigolds here. And these flowers are Petunia flowers. And these flowers are very nice. We can see how nice they are looking, different colors. They are draft salvia flowers. And these also balsam flowers. These white flowers are the zinnia flowers. We can see different types of flowers here.
This is a very good place to expose the flowers. We can see all types of flowers in this area. Excuse me. See here how many different colors. We can see different modulations of flowers. Combination we can see here. This is very good combination of flower we can see. Friends, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పీకాక్ హంస యొక్క పల్లకి, దాంట్లో చెలికత్త. చూడండి ఫ్రెండ్స్, ఎంత డీటెయిలింగ్ గా ఉందంటే ఇదంతా చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎంత మంచి కలర్ కాంబినేషన్స్. వైట్ లో కూడా మనకి బ్రింజాల్ ఉంది లైట్ గా. ఎంత బాగుంది, ఇంత డీటెయిలింగ్ గా చేయడం అనేది చాలా హ్యాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్. చూడండి జలకన్యకి ఇంత పెద్ద జడ వైలెట్ కలర్ది. అండ్ ఇంకొకటి జ్యువెలరీ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు పైన హెడ్ కి కానీ. యూ కెన్ సీ ఎంత బాగుందంటే ఎంత బాగుంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం వచ్చాము ఊటీ. డే 1 లో బొటానికల్ గార్డెన్ చూడడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఫుల్ చిల్డ్గా ఉంది వెదరు. బ్యాడ్ ఏంటిది అంటే నేను స్వెటర్ మర్చిపోయి వచ్చిన. నేను స్వెటర్ వేసుకొని వచ్చిండు. ఫుల్ చల్లగా ఉంది. అసలు హైదరాబాద్ వెదర్ కి ఇక్కడ వెదర్ కి కాశ్మీర్ లో ఉన్నట్టే ఉంది. చాలా బాగుంది. హైదరాబాద్ లో వేరే కూల్ ఉంది, ఇక్కడ వేరే కూల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం షాపింగ్ కి వెళ్దాం. ఇవి చూడండి మొత్తం స్వెటర్ల షాప్. ఈ జోన్ మొత్తం ఇది బొటానికల్ గార్డెన్ పక్కనే ఉంటుంది. ఇది మొత్తం స్వెటర్ల షాప్. ఇవన్నీ వుడ్ తోటి చేస్తున్నాయి. ఎంత బాగున్నాయి చూడండి. ఇగో మా ఓడు ఏదో సెలెక్ట్ చేస్తుండు. ఏం చేస్తున్నారా? గణేష్ మొత్తం బీన్స్ తోటి కాదు. హాయ్ గైస్, డే 2 లో మనం దొండపేట పిక్ వచ్చాము. మార్నింగ్ 8 అవుతుంది. ఫుల్ పబ్లిక్ ఉన్నారు చూడండి. స్నో కూడా అంత ఎక్కువ ఉంది. స్నో ప్లస్ వర్షము ప్లస్ సన్లైట్ వస్తూ పోతున్నాయి. చిల్డ్గా ఉంది వెదర్. ఇక్కడ చూడండి ఫుల్ స్వెటర్ల షాప్స్. ఇది ఏంటిదిరా? ఇది అది పల్లీలతోటే మొయ్యేస్తున్నారు. ఇక్కడ తోతాపరి, ఫ్రూట్స్, క్యారెట్స్ అయితే న్యాచురల్ గా ఉన్నాయి. క్యారెట్స్ తిని బతికేసి. ఇక్కడ చాక్లెట్, ఇది చాక్లెట్. ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి, అన్ని వెరైటీ క్లిప్స్ ఉన్నాయి. ఇది చూడండి పిచ్చుక గుళ్ళు అంట. ఈ గుడ్లు చూడండి, గుంత పురుగులాగా వేస్తున్నారు చూడండి. ఇవి ఎగ్స్ ని ఇవి మనం పెప్పర్ వేసుకొని తినాలంట. ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్ ఉంది. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి మేము 5 టికెట్స్ తీసుకున్నాం. చిన్న పిల్లలకైతే తీసుకోలేదు. చూడండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. తగ్గిందిరా మధ్యలో, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇక్కడ పైకి వెళ్ళి మనం వ్యూ పాయింట్ చూద్దాము. ఇది వ్యూ పాయింట్ చూడండి. మొత్తం స్నో ఉంది కాబట్టి ఏం కనిపించట్లేదు. జస్ట్ ముందటున్న కొన్ని ట్రీస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఏం కనిపించట్లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా వింటర్లో ఎలా ఉండాలి? అక్కడ వ్యూ పాయింట్ పక్కనే మనకి స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ కిందికి దిగేయాలి. అక్కడ మేబీ వాటర్ సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్ ఉండొచ్చు, చూద్దాం. ఇది లాస్ట్ పీక్ వ్యూ పాయింట్. ఇది అసలు ఏం కనిపించట్లేదు. జూమ్ చేద్దాం. ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం బండలు ఉన్నాయి. వర్షం పడింది. ఈ రాక్స్ అన్ని జారుతున్నాయి. ఆల్మోస్ట్ గాలి కూడా పడ్డారంటే మూతుకొని రాలుతాయి.
ఫొటోస్ కోసం కొంచెం జాగ్రత్త వెళ్ళాలి. ఇక్కడ వరకు దొండపేట పిక్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ టీ ఫ్యాక్టరీకి వెళ్దాం. వచ్చిపోయా ఇక్కడ షాపింగ్ చేయాలి కదా, షాపింగ్ చేసి కొంచెం వేడివేడిగా టీ నెక్స్ట్ టీ ఫ్యాక్టరీ. మేమందరం టీ తాగుతున్నాం. ఇక్కడ మెయిన్ వచ్చింది టీ కోసమే. నేనైతే ఒక 2 కిలోల టీ పౌడర్ తీసుకుని పోవాలి. మా అమ్మకి టీ అసలు ఇక్కడ టీ తాగుతున్నారు. అంతే, ఇంకా టేస్ట్ చూసి అలవాటు అయిపోతుంది అందరికి. క్యారెట్ తీసుకున్నాము షాపింగ్ చేసి, ఓన్లీ ఇదివే తీసుకున్నాము. మా బ్రేక్ఫాస్ట్ ఈ రోజు ఇదే. ఇంకోటి స్వెటర్ ఒకటి తీసుకున్నాం. He is a birthday boy celebrating his birthday with greeneries, fresh carrots at Ooty. They are very fresh that small kids want to eat also. నెక్స్ట్ ఇప్పుడు టీ ఫ్యాక్టరీకి వచ్చాము. ఫుల్ పబ్లిక్ ఉన్నారు, ఫుల్ రష్ ఉన్నారు. దొండపేట పిక్ కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తే బెటర్, అక్కడ కూడా ఫుల్ రష్ ఉంటున్నారు. మార్నింగ్ వెళ్తే కొంచెం అక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. టూరిస్టులు చూడండి ఎంత మంది ఉన్నారు. ఫుల్ మొత్తం ప్యాక్ అయిపోయింది మొత్తం. టీ ఫ్యాక్టరీకి లోపలికి వచ్చేసాం ఇప్పుడే. ఇక్కడ అన్ని బోర్డ్స్ పెట్టి లెజెండరీ ఒరిజిన్ ఆఫ్ టీ అంటారు. ఫస్ట్ అయితే బోర్డ్స్ పెట్టిరు, ఇవేంటి ఇవి చదివే ఓపిక లేదు. మీరైతే చదవండి. ఇక్కడ లీవ్స్ చూడండి, లీవ్స్ ఇట్లా వెళ్ళేసి అక్కడ పడుతున్నాయి, అక్కడనేమో మిక్స్ అవుతున్నాయి. మిక్స్ అయి పౌడర్ బయటకు వచ్చేస్తుంది. అక్కడ నుంచి వచ్చిన టీ లీవ్స్ హోల్ నుంచి ఇక్కడికి వచ్చి మెత్తగా అవుతున్నాయి. మొత్తం మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. కానీ ఇది కొంచెం మైదా స్మెల్ వస్తున్నాయి లీవ్స్. టీ ఎట్లుంటుందో చూద్దాం. కిందికెళ్ళి టీ కూడా ఇస్తున్నారు మనకి. టీ చూద్దాం కిందికెళ్ళి టేస్ట్. మిషన్ ఏమో కొంచెము ఇట్లా కొంచెం చేస్తుంది, ఇక్కడేమో మొత్తం స్మూత్ చేస్తుంది పౌడరు. ఇక్కడ నుంచి ఇదేదో డబ్బాలో పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పౌడర్ మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది. ఇక్కడ బాక్స్ లో పోయి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు బ్రౌన్ కలర్. ఇక టీ పౌడర్ మనం మామూలుగా ఎట్లా ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ అవుతుంది. అసలు బాగుంది. అసలు ఊటీలో టోటల్ లా ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత కొంచెం హాట్ గా ఉంది, మంచిగా ఉంది ఇక్కడ. ఇక మళ్ళీ బయటకు అయిన తర్వాత మళ్ళీ చిల్లు హాట్ ఎయిర్ పంపిస్తుంది. హాట్ ఎయిర్ పంపించి మొత్తం బ్రౌన్ అయిపోయింది పౌడర్ అంతా స్మూత్ గా. ఇప్పుడు మనకి టీ పౌడర్ సెల్ ఉంటే సేమ్ అలానే కనిపిస్తుంది. ఇక్కడైతే సేమ్ అలానే వేసేసింది. చూడండి దగ్గర నుంచి చూపిస్తుంది, కనిపిస్తుందా? మొత్తం మిషనే, అసలు ఇక మనుషులు అవసరం లేదు. ఇంకా మిషనే వేసేస్తుంది. మళ్ళీ దీంట్లోకి వస్తుంది. మళ్ళీ దీంట్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఈ బాక్స్ నుంచి మళ్ళీ బయటకు వస్తుంది. చూడండి అయిపోయింది. ఇక ఇది లాస్ట్ గా బయటకు వచ్చేస్తుంది. జల్లడ పడుతుంది ఇక్కడ చూడండి. ప్యాక్ కూడా వేసేస్తుంది. పైనుంచి పౌడర్ వస్తుంది, కిందికి వచ్చిన తర్వాత మిడిల్ లో మనకి ప్యాకెట్లు కూడా వేసేసి పంపించేస్తుంది. ఇక్కడ మొత్తము జల్లడ పడుతుంది. ఇదంతా జల్లడ పడి కిందికి వచ్చి బ్యాగులో నింపుతుంది. దీన్ని మళ్ళీ తీసుకపోయి మళ్ళీ అక్కడ వేసేస్తున్నారు. కిందికి వచ్చేస్తుంది. ప్యాకెట్స్ మధ్యలో పెట్టిర్రు, ప్యాక్ అయ్యి కిందికి వచ్చేస్తుంది రెడీగా. ఇప్పుడు చూడండి ప్యాకెట్స్ రెడీ అయినాయి. ఇప్పుడు టీ తాగి టేస్ట్ చేసి టీ తీసుకెళ్ళాం. ఎక్స్పీరియన్స్ ఇదైతే. టీ రెడీ చేయడం చూడడము చాలా బాగుంది.
మేమందరం టీ తాగుతున్నాం. బెస్ట్ టీ షాపింగ్ చేసినాము. టీ పౌడర్ తీసుకున్నాము. ఇది 500 grams 220 rupees. అండ్ ఇంకోటి గ్రీన్ టీ తీసుకున్నాం. ఇది 250 grams. నా చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాం. చాక్లెట్స్ చూడండి, రౌండ్ చాక్లెట్స్ ఇచ్చారు. టేస్ట్ చూద్దాం ఇప్పుడు. ఇవ్వండి చాక్లెట్ ఇస్తున్నారు. లోపల బాదం ఉంది, సూపర్ ఉంది. చూడండి తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎట్లాంటివి చేస్తున్నారు, లోపల మిక్స్ అవుతుంది. లిక్విడ్ లాగా అవుతుంది, లిక్విడ్ లాగా. పబ్లిక్ చూడండి, ఇల్లు పబ్లిక్ నిండిపోయింది. నిజంగా చెప్తున్నా, లొల్లి ఉంది తెలుసా. పిల్లలు చాక్లెట్ల ఏడుస్తున్నారు. అసలు లొల్లి ఏం అర్థమైతే లేదు. చూడండి చాక్లెట్స్ తీసుకున్నాము. టీ పౌడర్స్ అండ్ ఇలాచీలు, అదేంటి స్టార్ షేపు, బగారకు మనకు కావాల్సిన అవసరాలన్నీ తీసుకున్నాం. 100 grams బాగున్నాయి. బట్ న్యాచురల్నే కాబట్టి తీసుకున్నాము. స్మెల్ అయితే అక్కడనే ప్యాకింగ్ చేస్తుంటేనే స్మెల్ వస్తుంది, మంచిగా బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఊటీ లేక్కి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాము. చాలా బాగుంది. సే హాయ్. ఇప్పుడు మేము ఊటీ లేక్ వచ్చాము. ఇక్కడ ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది. బోటింగ్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ, బట్ వాటర్ కూడా అంతగా బాగాలేవు. అండ్ క్యూ చూడండి ఎంత చాలా పెద్ద లైన్ కట్టిండ్రు. సో ఇదంతా కట్టడం వేస్ట్ అనిపించింది మాకైతే. సో పక్కనే చిన్నపిల్లల కోసం టాయ్ ట్రైన్ ఉంది. సో వాళ్ళకి ఎంజాయ్ చేయించడం కోసము పక్కనే టాయ్ ట్రైన్ ఎక్కాము. అడల్ట్స్కి 60 అండ్ చిల్డ్రన్స్కి 20 రూపీస్ టికెట్ ఉంది. జస్ట్ ఒక 5 minutes అలా తిప్పాడు. నెక్స్ట్ కర్ణాటక గార్డెన్కి వచ్చాము. ఇక్కడికి రాగానే ఇక్కడ కూడా రెయిన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఎక్కువ వీడియో తీయలేకపోయినా, బట్ బాగుంది చూడడానికి, న్యాచురల్గా ఉంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది, బాగుంది. ఊటీ టాయ్ ట్రైన్ ఎక్కడికంటే వచ్చాము. ఇది ఒక 1 hour జర్నీ ఉంటుంది. ఈ టికెట్స్ అయితే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం ఫస్టే. సో ఇప్పుడు ఊటీ టాయ్ ట్రైన్ ఎక్కుతాం ఒక 5 minutesలో. సో అది కూడా మీకు చూపిస్తాను. ఫైనల్లీ వి ఆర్ ఇన్ టాయ్ ట్రైన్. రాబిట్ మన పిల్లల హ్యాపీ బర్త్డే నయన్. మన పిల్లలకు ముగ్గురికి విండోస్. స్పీడ్ పోతుంది. టాయ్ ట్రైన్ గురించి చెప్పు అంటావా? ఈ రూట్లోనే మనకి షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన చల చెయ్య సాంగ్ షూటింగ్ అయిందంట, బాగుంది. టాయ్ ట్రైన్ దిగేసినాం, కూనూరులో దిగినాం. ఇప్పుడు కూనూరులో ఒక హోటల్కి వెళ్ళి ఫస్ట్ తినాలి. చికెన్ బిర్యానీ తిన్న తర్వాత మళ్ళీ రిటర్న్ టు ఊటీ. ఫైనల్లీ తింటున్నాం. ఇంకా ఎలా ఉంది టేస్ట్? సూపర్ ఉందా? మా వాళ్ళు ఇక్కడ తింటున్నారు. ఇంతటితో
ఈ వీడియో ఈ రోజుతో ఇక్కడ కంప్లీట్ అయింది. రేపు డే 3, రేపు పూనూరు మొత్తం రేపు చూసుకుంటాము. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుంటాం. ఇప్పటివరకు ఈ వీడియో అయితే కంప్లీటెడ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.